వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చట్టాలను స్వస్తి చెప్పి భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష, సాక్ష్య అధినియం సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రస్తుతం మార్చిన కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. వాకాడు సమీపంలోని గూడూరు దుగరాజపట్నం రోడ్డు వద్ద వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో కొత్త చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చబడిన చట్టాల గురించి ప్రజలకు ఎస్ఐ, సిఐలు వివరించారు. ఈ కార్యక్రమంలో వాకాడు ఎస్ఐ పవన్ కుమార్, పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. మంచి మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇంకా ఇన్వెస్టిగేషన్లో చాలా మెలుగులు, వీడియోగ్రఫీ రికార్డ్ చేయడాలు, పై అధికారులు నోటీసులో పెట్టడాలు ఇవన్నీ ఉండడం వల్ల బాధితులకి, సమాజానికి మంచి మేలు జరుగుతుంది. కాబట్టి నేటి నుండి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుని మన గవర్నమెంట్ రూపొందించిన ఈ అమూల్యమైన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వాకాడులో ప్రతి ఒక్కరికి ఈ చట్టాల మీద అవగాహన కల్పించాలని మా సిఏ గారు, మేము అందరికీ ఈ పాంప్లెంట్స్ పంచిపెట్టడము, అదేవిధంగా ఈ చట్టాల మీద అవేర్నెస్ కోసము మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మీడియా వారు కూడా మాకు సహకరించి ఈ చట్టాల్లో మేము చెప్పిన అంశాలు మా మండలంలో, అదేవిధంగా మా సబ్ డివిజన్లో, మా జిల్లాలో ప్రతి ఒక్కరికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సహకరించే మీడియా వారికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ చట్టంలో 3 సంవత్సరాలకి దిగువన ఉన్న శిక్ష ఉన్న కేసులకి నేరుగా ఎఫ్ఐఆర్ చేసి బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. 3 నుంచి 7 సంవత్సరాల మధ్యలో శిక్షలు ఏవైనా ఉన్నట్లయితే దానిని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి డిఎస్పీ స్థాయి, దానిపై అధికారులతో ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క పర్మిషన్తో మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 7 ఇయర్స్ అండ్ ఎబో ఏ శిక్షలు అయితే ఉన్నాయో దాని కింద వచ్చే సెక్షన్ల మేరకు నేరుగా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా చాలా అంశాలు, ఒక బాధితుడికి 7 ఇయర్స్ ఎబో శిక్ష జరిగినప్పుడు నేరుగా సీన్లోకి వెళ్ళి బాధితుల స్టేట్మెంట్స్, విట్నెస్ల స్టేట్మెంట్ నేరుగా రికార్డ్ చేయడము, దాని ద్వారా నేరుగా ఎఫ్ఐఆర్ని కోర్టులకు పంపించడం ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో హాస్టల్ కాకుండా కోర్టుల్లో న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా మన చట్టాలు మనం రూపొందించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చట్టాల్లో కొన్ని శిక్షలతో పాటు సోషల్ సర్వీసెస్, చిన్న నేరాలు చేసే వాళ్ళకి సామాజిక బాధ్యత కింద కూడా శిక్షలు విధించడం జరుగుతుంది. ఇది కూడా ప్రజలు ఎవరైనా సరే పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడాలు, లేదంటే ఓపెన్ డ్రింకింగ్ చేయడాలు, ఇలాంటి